మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాంబే వస్తున్నా. I know the public pulse. I know how to play kabaddi with the public. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. ఇరగదీసావు కదరా. చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. దేర్ ఈజ్ నో వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్ అన్నారు కదా. నిజంగా న్యూ ఏజే. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి. అది మ్యూజిక్ కొద్దిగా దెబ్బేసిండు, తమను ఒప్పుకోవాలన్నమాట. ఎందుకు దిత్తితే 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 అనేటటువంటిది కొట్టిండు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఆ కిలో రాళ్ళు పట్టుకొని చైన్ కట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు, గోవలు పగల కొడతాడు. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ. నిజంగా వింటేజ్ బాలకృష్ణ అని ఎలా చూపించగలుగుతున్నారు ఇలా నాకు అర్థం కావట్లేదు. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? హ్యాపీ బర్త్డే ద కింగ్ ఆఫ్ చౌసా. చౌస్ ఏంది? మన బాలయ్య బాబు గారు ఇప్పుడు హుషారుగా ఉంటారు కదా, గందరగోళంగా ఉంటారు కదా, అందుకే ఈ విధమైనటువంటి చౌస్ అనేటటువంటి క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాపీ బర్త్డే ది కింగ్ ఆఫ్ చౌస్. వామ్మో, చౌస్ కి కింగ్ చౌస్. బాగుండు, నిజంగా బాగుండు. బాలకృష్ణ గారు అదిరిపోయిండు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఆ మ్యూజిక్ ని, ఆ విజువల్స్ ని వాడండి, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకు ఎత్తితే 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 అని కొడతాడు. ఆ ఎత్తితే ఏంది తమనన్న, ఇదేనా మ్యూజిక్? ఎప్పుడు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే కొత్తదనం కోసం ట్రై చేస్తండి, ఏయో ఎరుపుకు బీజమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. అనిరుద్ధు ఏది ఇచ్చినా కానీ మంచి వైరల్ అవుతుంది, మంచి బీజం అవుతుంది. మరి తమని ఏది ఇచ్చినా కానీ ఎందుకంత వైరల్ కావట్లేదు అనేటువంటిది ఆయన ఉంచుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇదే ఏమన్నా లేపుతుడేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే తమనైతే మ్యూజిక్ అయితే పడుకోబెట్టిండు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సంతృప్తి కోసం సరైనటువంటి బీజం ఇవ్వాలి. అదే నా కోరిక అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు